సో ప్రియులారా, వాక్యము దేవుని మాటలు మనము లోబడాలి. ఇంకా వేరే ఏ మార్గం లేదు మనకి. సో సంఘమునకు క్రీస్తు ఏమైనాడు? శిరస్సు అయినాడు. క్రైస్ట్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద చర్చ్. సంఘం ఎవరు? నమ్మి బాప్టిజం పొందిన మనందరిమీ, రక్షణ పొందిన మనందరిమీ, సంఘానికి వస్తున్న మనందరిమీ ఏమైనాము? సంఘము అయి ఉన్నాము. ఈ సంఘము ఏమైంది? ఇప్పుడు క్రీస్తు యొక్క శరీరమైంది. క్రీస్తు ఏమో తలగా ఉంటే మన అందరం ఇక్కడ నుండి ఏమవుతున్నాము? సంఘము అన్నాము. సంఘములో మన శరీరములో అదే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం రాసినటువంటి మాటలు ఏమిటంటే, మనమందరము వేరు వేరు వ్యక్తులుగా ఉన్నప్పటికీ క్రీస్తు యొక్క శరీరముగా మనము ఐక్యత కలిగిన వారిగా ఉండాలి. మన శరీరములో ఒక్కొక్క అవయవము ఎలాంటి పని కలిగి ఉందో మనము కూడా అలాగున పని చేయబద్ధులమై ఉన్నాము అని వివరిస్తుంది. మన శరీరంలో చూడండి, మన శరీరంలో ఏమేమి ఉన్నాయి కదా? చేతులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి కదా, ఎన్నో అవయవాలు. మన మిషన్ అంతా పని చేయాలి కదా. ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టే మనం ఏమైనాము? ఒక శరీరమైనాము. ఇప్పుడు సంఘములో ఉన్న మనము, దేవుని పిల్లల మనము చాలాసార్లు అనుకుంటాము, సంఘముతో నాకేం పని అంటే, క్రీస్తు యొక్క శరీరంతో నాకేం పని? నేనెందుకు ముందెళ్ళాలి? నేనెందుకు పని చేయాలి? నేనెందుకు ప్రార్థన చేయాలి? నేనెందుకు దేవుని కోసం సేవ కొరకే కానుక ఇవ్వాలి? ఎంతమంది ఇస్తున్నారు కదా, నాకేం పని అనుకొని ప్రియులారా, సంఘంలో ఉన్న కొంతమంది ఏమవుతున్నారు? వెనకబడిపోతున్నారు. అప్పుడు ఏమైపోతారు? వాక్యం చెప్తుంది, ఎండిపోతారు. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అని వాక్యం. అంటే ఇప్పుడు బాగా మనం అర్థం చేసుకోవాలి ప్రియులారా, మనం ఎవరిమి అంటే క్రీస్తు యొక్క శరీరము. వీఆర్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. నీవు క్రీస్తు యొక్క శరీరము అయితే, ఇప్పుడు మీరు చెప్పండి, క్రీస్తు నీకు తలగా ఉంటే నువ్వు క్రీస్తు యొక్క శరీరం అయితే, ఇప్పుడు క్రీస్తులో ఉన్నటువంటి ఆ ప్రభావం అంతా కూడా నీలోనికి. హల్లెలూయా. రక్తస్రావం కలిగిన స్త్రీ వచ్చి ఏం చేసింది? యేసు ప్రభు యొక్క అంగీని పట్టుకుంది, వస్త్రపు చెంగును ముట్టింది. ఇప్పుడు ఆయనలో ఉన్న ప్రభావము ఆమెలోనికి వెళ్ళి ఆమె రక్తధార కట్టింది, స్వస్థత కలిగింది. హల్లెలూయా. అంటే ఇప్పుడు నీవు క్రీస్తు యొక్క శరీరంలో ఉంటే, క్రీస్తు యొక్క సంఘములో అతకబడి ఉంటే, ఇప్పుడు నీలోనికి క్రీస్తు యొక్క ప్రభావం వస్తుంది. నీలో క్రీస్తు ప్రేమ ఉంటుంది, నీలో క్రీస్తు యొక్క క్షమాపణ గుణం ఉంటుంది, నీలో క్రీస్తు యొక్క పరిశుద్ధత ఉంటుంది.